जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। स्टूडियो वन प्रेक्षकुలకు అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి జై బోలో గణేష్ మహారాజ్ కి जय జై जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय। హాయ్ హాయ్ బ్రో ఎలా ఉన్నావు బ్రో? సూపర్ మీ పేరు? రాజేష్. రాజేష్. మరి ఇది ఫస్ట్ టైం రావడం అంతకు ముందు వచ్చారా? మేము ఎవ్రీ ఇయర్ దీనికి బిఫోర్ గణేష్ ఎంబాడ్ వస్తుండే. సో ఈ రోజు కొన్ని ఇంటరప్ట్స్ వల్ల గణేష్ ఎంబాడ్ రాలేదు. సో మేము 13 years నుంచి గణేష్ పెడుతున్నాం. సో ఈ ఇయర్ గణేష్ ఎంబాడ్ రావడానికి నాకు నాట్ ఇంట్రెస్టెడ్. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన. సో ఫ్యామిలీతో ఫుల్ దిల్కుష్ అనమాట. ఫుల్ దిల్కుష్. అసలు మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, మస్తు అనిపిస్తుంది. అసలు ఇయర్ అయితే డైరెక్ట్ మేము డైలీ నైట్ వస్తుండే, ఈ రోజు మార్నింగ్ వచ్చినాం కదా, హెవీ క్రౌడ్ ఉంది, ఎక్దమ్ హైఫై అనిపిస్తుంది అసలు. అంటే 70 feet అంటే ఇంచుమించు అంత హైట్ ఉన్న గణేష్ చూస్తుంటే, అంటే మనం మన ఇంట్లో చిన్న వినాయకులు మన మండపంలో పెట్టుకునే 10 feet వినాయకుడు మహా అంటే 70 feet వినాయకుడు చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? అసలు మన ఐస్ లోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి, అట్లనే చూస్తుండిపోవాలనిపిస్తుంది. జబర్దస్త్ ఉంది గణేష్ మాత్రం, ఎక్సలెంట్ ఉంది. ఇంకా ఇయర్ కొన్ని స్పెసిఫికేషన్స్ యాడ్ చేసిరు. ఈ 70th ఇయర్ ఇంకా మొన్న 3rd days కి 70 హోమగుండాలతో హోమం చేసిరు. సో అది చాలా మంచిగా అనిపించింది అన్నమాట. నేను ఏం చదువుతున్నావు? 8th class. 8th class. అక్కడ చూడు, మరి ఏమనిపిస్తుంది వినాయకుడిని చూసిన తర్వాత నీకు? బాగా అనిపిస్తుంది. ఏం కోరుకున్నావు దేవుణ్ణి? ఇంకా కోరుకోలేదు. ఏం కోరుకోలేదా? మరి బాగా చదువుకోవాలి, లేకపోతే నాకు బైసైకిల్ కావాలి, బైక్ కావాలి, డాడీని అడగడం అట్లాంటి ఏం లేదా? బాగుందా గణేశుడు? బాగున్నాడా? ఫస్ట్ టైం చూడము? అవునా? చాలా హ్యాపీ అయితే. మరి ఆంధ్రాలో ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎలా అనిపిస్తుంది వినాయక చవితి సెలబ్రేషన్స్? చాలా బాగా చేస్తారు. అవునా? సో ఆంధ్రాలో కంటే బాగానా? అవును. అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి, తెలంగాణ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి, సో మనకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వినాయకుడు చాలా మహిమల వినాయకుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏం కోరుతున్నారు దేవుణ్ణి? బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో, మీ పేరు? నా పేరు మహేష్ అండి. మహేష్, ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. ఓకే, ఈ రోజు ఫస్ట్ టైమా రావడమో లేకపోతే ఇంతకు ముందు వచ్చారా? అంటే ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం. ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉందండి. అంటే యాక్చువల్లీ ఐఎమ్ ఫిల్మ్ మేకర్. నేను ఈ క్రౌడ్ లో తిరిగి ఇదంతా ఇట్లా గ్యాదర్ అవ్వడం వల్ల నాకు ఏంటి అంటే కనుక మేబీ హ్యాపీనెస్ అనేది ఇంకెక్కువ చూపించచ్చు అనేది నాకు ఈరోజు తెలుసు. అవునా? ఏం కోరుకున్నారు దేవుణ్ణి? ఏముందండి, నేను కూడా సినిమా తీయాలి తొందరలో. ఓకే సరే, తప్పకుండా. మరి మీ ఫ్యూచర్ ఫిల్మ్ కి ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్. హాయ్. మీ పేరు? కావ్య. ఓకే, కావ్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. మరి హైదరాబాద్ వినాయకుడిని ఫస్ట్ టైం చూడడం? లేదు, ఇది సెకండ్ టైం. ఓకే, ఎలా అనిపిస్తుంది? క్రేజీగా ఉంది. అవునా? బాగుంది. అవునా? ఏం కోరుకున్నారు దేవుణ్ణి? ఇంకేం కోరుకోలేదు, కోరికలు లేవు. అయితే నిమజ్జనం వరకు ఉంటారా లేకపోతే ఫ్యామిలీతో వచ్చారా? ఎలా వచ్చారు మీరు? ఫ్యామిలీతోనే వచ్చినాం, నిమజ్జనం చూసి వెళ్ళాలి. ఓకే, మీకైనా తెలుసా మనకు హైదరాబాద్ వినాయకుడు ఒక చరిత్ర ఏమైనా తెలుసా మీకు? లేదు. ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి అని? అయితే మన హైదరాబాద్ వినాయకుడు స్టార్ట్ చేసి 70 years అయింది. ఫస్ట్ ఇయర్ 1 feet తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 70th year ఇది. 70 feet గణేష్ అనమాట. 1954లో స్టార్ట్ చేశారు.